హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ చిట్ చాట్. ఆయన బుల్లెట్ బండకి వచ్చేస్తావా అన్నా, అల్లహే అల్లా అన్నా, బాగుండాలమ్మా అన్నా, లేకపోతే అత్తగారింటికి అన్నా, ఆ పాట మిలియన్ వ్యూస్తో దూసుకుపోవాల్సింది. ఆయన పెన్నుకు ఆ పెయిన్ ఉంటుంది. అందుకే లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతి ఒక్కరికి ఆయన రాసిన పాట కనెక్ట్ అవుతుంది. ఆయన ఎవరూ కాదు, ప్రెజెంట్ యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్న అత్తగారింటికి పాట లిరిక్ రైటర్ బుల్లెట్ బండి లక్ష్మణ్ గారు. అండ్ అలాగే ఆయనతో పాటు కూడా చాలా సాంగ్స్ ఆయన చేశారు. అయితే ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్లో ఉందో అత్తగారింటికి అనే సాంగ్, ఆ సాంగ్లో చేసిన మెయిన్ హీరో కూడా మనతో పాటు ఉన్నారు, కిట్టు గారు. సో వాళ్ళిద్దరు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. మరి వారితో మాట్లాడి మనం చాలా విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. హలో అండి, నమస్తే లక్ష్మణ్ గారు. హాయ్ అండి కిట్టు గారు, ఎలా ఉన్నారు? బాగున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఎప్పుడైతే అప్పట్లో అంతా బుల్లెట్ బండి సాంగ్ ఎక్కడ విన్నా కూడా ఇదే సాంగ్ ట్రెండ్ అవుతూ ఉంది. ఇప్పుడేంటంటే అత్తగారింటికి సాంగ్ చాలా ట్రెండింగ్లో ఉంది. థ్యాంక్ యూ మేడం. అండ్ చాలా చాలా బాగుంది కూడా, అంటే ప్రాణం పెట్టి రాసినట్టు ఉన్నాయి ఆ లిరిక్స్ అవన్నీ కూడా. కొంచెం మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకునే ముందు ఒక 2 లైన్లు ఏమన్నా. నువ్వు నాకు కానరావే అని ఎవరి కంటబడకుండా నేను వెళ్ళిపోతున్ననే, నువ్వు నాతో మాట్లాడలేవే అని ఎవరితో మాట్లాడకుండా నేను వెళ్ళిపోతున్ననే, నువ్వు ఈ లోకంలో లేనలేవే అని నేను ఈ లోకాన్ని వదిలేసిపోతున్ననే, నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి, నువ్వు పువ్వులు జల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. సూపర్ సూపర్ అండి. నిజంగా అంటే మీరు పాడుతున్నప్పుడు కూడా ఆ డెప్త్ ఏంటో తెలుస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ లిరిక్స్ అసలు మీరు ఎలా రాసుకుంటారండి? ఆ లైన్స్ అంటే నువ్వు ఈ లోకంలో లేనే లేవని నేను ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను అంటే అసలు ఎలా మీరు ఆ సెంటెన్స్ అన్ని ఫామ్ చేసుకుంటారు? లేదు మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాట రాస్తున్నప్పుడే ఏ పాయింట్లో రాద్దాం అనేది డిసైడ్ అవుతాం కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ రాస్తున్న వ్యక్తి ఆ పాయింట్లో అంటే అనుకున్న చెప్తున్న టాపిక్లో నేను అని ఫీల్ అవుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జరుగుతుంది, నాకు అన్యాయం జరిగింది అన్నట్టుగా అక్కడ నేను ఏమంటారు రైట్, ప్రతి కవి పరకాయ ప్రవేశం చేస్తాడు, చేసి అది నేను అని ఫీల్ అవుతాడు. సో కనుకనే ఇందులో నేను ఆ వాడుక భాష నా రాయడంలో నా స్టైల్ ఏదో వాస్తవానికి బుక్ లాంగ్వేజ్లో ఉంటే అది కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంటుంది కనుక వాడుక భాషలో జరుగుతున్న బాధను చెప్పుకుంటున్నట్టు, ఒక చనిపోయిన ఆత్మ ఘోషించినట్టు ఉండాలి అనుకొని ఆ లిరిక్స్ అట్లా రాసిన మేడం. రాసినాక కూడా యాక్చువల్లీ ఏంటంటే చాలామంది పాడొచ్చు దీన్ని, కానీ ఆ ఇన్వాల్వ్మెంట్ ఒక ఆత్మ వాడిన ఫీలింగ్ రాక ఇక నేనే వాడాల్సి వచ్చింది. చాలా కొత్తగా ఉందంటే ఈ కాన్సెప్ట్ కూడా అలానే ఉంది. అండ్ మీరు ఇంతాక అన్నట్టు వాడుక భాష అన్నది అందుకనే చాలా మంది కనెక్ట్ అవుతుంది, చాలా మందికి అందుకే కనెక్ట్. జనరల్గా వాళ్ళ పెయిన్ చెప్పుకుంటూ ఉంటారు, అవన్నీ ఒక పాట అయితే ఎలా ఉంటుందో ఈ పాట అలా ఉంది. అండ్ మెయిన్గా కిట్టు సూపర్, నిజంగా యాక్టింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారు. సూపర్, అంతే నో వర్డ్స్. ఇంకా అంత ఇన్వాల్వ్ అయిపోయి ఆయన కూడా, మీరు ఎంత అయితే పాడారో డెప్త్గా ఆయన కూడా అంతే ఇన్వాల్వ్ అయ్యి చేశారు. సో ఈ సాంగ్ మీరు చేస్తున్నప్పుడు అసలు మీకు ఎలా అనిపించింది? ఆ ఇన్వాల్వ్మెంట్ కానీ మీ ఆ ఫీలింగ్స్ కానీ అవన్నీ? నేను ఫస్ట్ అదృష్టంగా భావించాలి. థ్యాంక్స్ అన్న. ఇప్పుడు ప్రభాస్కి బాహుబలి ఎట్లనో, అల్లు అర్జున్కి పుష్ప ఎట్లనో, నాకు అత్తగారింటికి అనుకుంటా అంత అదృష్టంగా భావిస్తాయి. ఇక మాటలు చెప్పుకోలేరు. అంతమంది ఫోన్లు కూడా చేస్తారు. అసలు అన్న నన్ను హీరోగా ఒప్పుకుంటాడని నేను అనుకోలే, నా అదృష్టమే కదా. అంటే అసలు అవకాశం ఇది ఎలా వచ్చింది మీకు? అంటే మా ఫ్రెండ్ దిలీప్ అన్నకి ఒక 2-3 టైమ్స్ చెప్పిండు ఒకసారి కిట్టుని పెట్టి చేద్దామన్నా అని. వాడి వల్లనే నేను అన్న దగ్గర ఇక హీరోగా అని చెప్పి, అన్న వాళ్ళ విలేజ్లో మైసమ్మ చెట్టు కింద ఉంటుంది, అక్కడ మొక్కుకొని నేను బొట్టు పెట్టుకొని అన్న దగ్గరకు పోయినా. అన్న ఏ టెన్షన్లో, మూవీ టెన్షన్లో ఉండు అన్న, నువ్వే హీరో అని చెప్పేసిండు. ఇక నా ఆనందం నేను అప్పటికి అనుగ్రహించారు. రైట్, మూవీ గురించి చెప్తున్నారు, మీరు ఒక మూవీ డైరెక్ట్ చేస్తున్నారని తెలిసిందా? ఎక్కడి వరకు వచ్చింది ఆ మూవీ? 2 షెడ్యూల్ అయిపోయినాయి మేడం, ఇంకొక 2 షెడ్యూల్ ఉన్నాయి. టైటిల్ చెప్తా మేడం ముందు. ఓకే, తొందరలోనే ఇంకొక బిగ్ సర్ప్రైజ్, బిగ్ అప్డేట్ కూడా ఉంది అయితే. అవును. ఓకే,
అండ్ అలాగేనండి ఈ పాటలో ఆ, పూలతో ఊరేగించిన కారులో వెళ్ళిపోతున్నవి అని చెప్పేసి అంటే ఆ సేమ్ లిరిక్ ఇంతకు ముందు కూడా బాగుండాలమ్మ దాంట్లో కూడా ఉంది. అవును మేడం. అంటే అదేంటి మీ సిగ్నేచర్ స్టైల్ అనుకోవాలా లేకపోతే ఆ లైన్ కి మీనింగ్? లేదు మేడం, యాక్చువల్లీ ఇప్పుడు మనం తీసుకున్న పాయింట్లోనే ఈ రెండు చోట్ల సిమిలర్గా ఉండే ఈ రెండు అంటే ఈ రెండు ఆనందంగా అంటే బయట జరిగే ఊరేగింపులు ఇవి. అవును. సావు బయట జరుగుతుంది, భరతు బయట జరుగుతుంది. దీంట్లో కామన్గా ఫ్లవర్స్ ఉంటాయి, హ్యాపీనెస్కి సింబల్గా ఉంటాయి. సో నీ ఊరేగింపుకు చల్లుకునే పూల మీనింగ్ వేరు, నా ఊరేగింపుకు చల్లుకునే పూల మీనింగ్ వేరు అనుకున్నట్టు ఆ కాన్సెప్ట్లోనే నువ్వు పువ్వులు అల్లుకొని పెళ్లి కూతురు అవుతున్నావు, నేను పూలు చల్లుకొని కాటిపోతున్నా అని సిమిలర్గా అక్కడ ఇక్కడ ఉండేవి పూలు ఉంటాయి కదా. సో ప్రేమకు సింబల్గా వర్డ్స్ ఉంటాయి. బట్ ఇంకోటి ఏంటంటే సౌండింగ్లో కూసున్నది అది. యాక్చువల్లీ ఒక కంటెంట్ థాట్ అనుకోగానే ఫస్ట్ వచ్చిన ఉక్కి ఇది సిమిలర్గా నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నావు అత్తగారింటికి, నీ పువ్వులు చల్లుకొని పోతున్న కాలే కాటికి అని. సో రెండు ఒకవైపు త్యాగం, ఒకవైపు ఏమంటారు పెళ్ళి, ఈ రెండు చోట్ల కామన్గా ఆ పువ్వులు ఉంటాయి కనుక దాన్నే తీసుకున్నాం. దానికి సిగ్నేచర్ అనేది ఏం లేదు మేడం. యాక్చువల్లీ అది అందులో ఉక్లైన్ ఉంటుంది, ఉక్లైన్ కాదు అది లాస్ట్ చిరునవ్వులు ఉంటుంది, పువ్వులు అల్లిన కారులో ఊరేగుతున్నావు చిన్నదనాన్ని. అయితే హైలైట్ ఏంటంటే అది హిట్ అయింది, ఇది హిట్ అయింది. మీకు అలా కలిసి వచ్చింది. మేడం అలాగే అంటే మిగతా సాంగ్స్ ఇప్పుడు జనరల్గా లవ్ ఫెయిల్యూర్ అంటే లవర్ వెళ్ళిపోయింది లేకపోతే పెళ్ళి అయిపోయింది అని అంటే ఇతను ఏదో ఒకటి చేసేసుకోవటమో డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఇలా జరుగుతుంటాయి. కానీ మీ పాటల్లో అలా లేదనమాట. అంటే లవ్ ఫెయిల్యూర్ అయినా కూడా అబ్బాయి ఆ అమ్మాయిని దీవిస్తూ ఉంటాడు. అంటే అసలు ఆ కాన్సెప్ట్ మీరు ఎలా థింక్ చేశారు? లేదు మేడం, యాక్చువల్లీ ఒక మిస్టేక్లో నేను పర్టికులర్ ఎవరిది తప్పు ఉండదని నేను నమ్ముతాను మేడం. అక్కడ పర్టికులర్ మనకు అన్యాయం చేసిన వ్యక్తికి ఆ చుట్టూ పర్టికులర్ సిచ్యువేషన్ ఏదో వాళ్ళని అటు టెంప్ట్ చేస్తుంది, అటు అడిగేసేలా చేస్తుంది. ఆ పర్టికులర్ సిచ్యువేషన్ రాంగ్, అది ఆమె రాంగ్ కాదు. సో ఇంకోటి ఏంటంటే మేడం, ఓపెన్ ఫ్యాక్ట్, మనం ప్రతి పాట చేసినా ఏం చేసినా దాంట్లో కొంచెం ఫైనాన్షియల్ కోణం ఉండాలి, ఆర్థిక. మనందరం డబ్బు సంపాదనలో భాగంగానే ఇది, పైన ఎంతమంది చూసినప్పటికీ కూడా ఎంతమంది ఇదన్నా కూడా. సో ఇందులో నేను ఒక్క అబ్బాయిలకు సమానంగా రాస్తే అమ్మాయిలకు నచ్చదు. సో ఇక్కడ నేను అనుకున్నది ఏంటంటే వాళ్ళని తక్కువ చేసి చూపించద్దు. అది విధి ఆడుతున్న నాటకంలో భాగంగా అందరం వెళ్తున్నాం. మిస్టేక్స్ అన్నీ కూడా అనుకోరాని సిచ్యువేషన్లో జరుగుతున్నాయి. సో అనుకోరాని సిచ్యువేషన్ పైన పెట్టాలి మనం, పర్టికులర్ నువ్వు చేసినావు అనకుండా. అందుకనే మేకింగ్ వైజ్ ఏం జరిగిందని నేను చెప్పలే. ఆ లిరిక్లోనే ఇంటెన్షన్స్ అర్థమవుతూ ఉంటాయి. ఏం జరిగింది, ఎట్లా అయింది అంతా అనవసరం. ఇప్పుడు ఒకవేళ ఏం జరిగిందని చెప్తే అమ్మాయిని తక్కువ చేసి చూపెళ్ళి వస్తుంది. సో ఆమె ఎందుకు తక్కువ చేయాలి, ఆమె సిచ్యువేషన్ తప్పు కదా అన్నట్టు. నన్ను అక్కడ చావుకు పెళ్ళికి మధ్యలో ఇక్కడ ఒక అకేషన్ జరుగుతున్నాయి. అది లోకాన్ని విడిచేది, ఇది ఇల్లు విడిచేది. ఈ రెండింటి మధ్యలో చనిపోయిన ఆత్మ ఘోషిస్తుంది లిరికల్గా. సో ఈ ఆత్మకి ఎటైనా వెళ్ళే ఛాన్స్ ఉంది. పెళ్లి కూతురు ఇంట్లోకి పోతుంది, అమ్మ నాన్న వచ్చి వస్తుంది, దానికి లిమిట్స్ లేవు. సో కనుక చంపిన హీరోని ఫిజికల్గా అక్కడ కూర్చోబెట్టి ఆ సోల్కి బ్లాక్ డ్రెస్ వేసి అమ్మాయి పెళ్ళికి పంపించి మళ్ళీ ఈడికి వచ్చి ఈడాడిచ్చి వాని తపనంతా ఆ మాటల్లో చెప్పుకుంటట్టు ఆ డిజైన్ చేసిన. అవును, ఆ సాంగ్లో మొత్తం అది కనిపించేస్తుంది. అంటే మీరు ఆ డ్యాన్స్ చేయటం కానీ అంతే గ్రేస్ఫుల్గా, ఇప్పుడు భారత్లో ఎలా చేస్తారు, ఇక్కడ చావుడప్పుల దగ్గర ఎలా చేస్తారు, అండ్ లాస్ట్లో మీరు అందులో పడుకొని చేసినప్పుడు కూడా ఎవ్రీ మూమెంట్ ఫీల్ అవ్వచ్చు బాగా. సో మీకు ఓవరాల్ సాంగ్లో మీకు ఎక్కడ బాగా నచ్చింది, బాగా అనిపించింది? నాకు ఓవరాల్గా సాంగ్ మొత్తం నచ్చింది. ఓకే, నచ్చింది ఎక్కువ అంటే పైసా పైసా ఉంది కదా, అది మస్తు నచ్చింది. అది ఎంత డబ్బున్నా పరువు అన్నారు, ఇంత డబ్బులు అన్నారు, లాస్ట్ అది మన రియల్ లైఫ్లో జరుగుతుంది కదా, అది ఊహించుకొని ఇక చేసేసిన అక్కడ. అండ్ మీరు ఇంతకు ముందే ఎన్ని సాంగ్స్ చేశారు? అంటే నేను యాక్చువల్లీ బంజారా సాంగ్స్ చేస్తుంటా. ఓకే, అయితే మేము తెలుగులో కూడా చేయాలని చెప్పి అన్న దగ్గరకు వచ్చినాము. ఆ విధంగా ఇక తెలుగులో ఇది ఒక 4th సాంగ్ అనుకోండి. ఓకే, సో ఇంతకు ముందు కూడా తెలుగులో చేశారు కానీ దీంతో కొంచెం ఎక్కువ నేమ్ వచ్చింది. ఓకే, అలాగే లక్ష్మణ్ గారు, అంటే మీరేమో రాస్తూ ఉంటారు, మీ బ్రదర్ ఏమో పాడుతూ ఉంటారు. ఈ కాంబినేషన్ అనేది ఎట్లా సెట్ అయింది? అంటే ఫస్ట్ మీరిద్దరు ఇలా అనుకున్నారు, ఓకే మనం ఈ విధంగా చేద్దాము? లేదు మేడం, యాక్చువల్లీ మా పుట్టుకతోనే మాతో పాటు ఉంది. యాక్చువల్లీ
మధ్యలో డిసైడ్ అయిపోయి కొందరు అంటూ ఉంటారు, మధ్యలో డిసైడ్ అయిపోయి ఏదో సాధించాలి నీళ్ళు. ఓకే. మన ఎండ్ మన గుర్తింపు సాంగ్ అయి ఉండాలి అని మనకు తెలియకుండా మేము ఆ చిన్నప్పటి నుంచే మేము పాడేటోళ్ళం అంట. ఇంటి పక్కల వాళ్ళు వీళ్ళు వాళ్ళకి డే స్టార్ట్ అయిందని మార్పులతో అర్థమయ్యేదట. ఓకే. మాకు తెలియకుండా మా లోపల పాట ఉంది. స్కూల్ క్లాస్ బోర్ కొడితే మేము పాడాలి. ఇట్లా కొంత ఒక 10వ తరగతి దాటిన తర్వాత ప్రతి మనిషికి ఒక ఐడియా వస్తుంది కదా, లైఫ్ ఏంటి అని. లైఫ్ ఏంటి అన్నప్పుడు ఇద్దరం కలిసి తీసుకున్నాం నిర్ణయం. అప్పుడంటే యూట్యూబ్ వచ్చి ఏదో లక్కీ బయటపడ్డాం కానీ మేడం, అప్పుడున్న పరిస్థితుల వయసంగా మనం వెళ్ళుంటే ఎటుందో ఏమైందో కానీ యూట్యూబ్ వచ్చి లక్కీ మనం మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ మనలో చాలా మంది మేడం, లేకపోతే చాలా మంది కళలు కలగాల మిగిలిపోయేవి. ఇప్పుడు ఎవరి కాళ్ళు స్వతహాగా వాళ్ళ టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. లక్కీ మనకు యూట్యూబ్ రావడం కంటే కూడా మేడం జియో రావడం కూడా ఇంకా చాలా గొప్పదైంది మేడం. డాటా ఖర్చు అయిపోతుంది అనే కకృతి నుంచి ఓపెన్ డాటా వచ్చింది కనుకనే ఇంతమంది లైఫ్లు బాగుపడ్డాయి. నిజమే. అంటే అట్లా అనుకొని మేము ఫైనల్ మన లైఫ్లో పాటే డ్రీమ్గా ఉన్నాం మేడం ఇద్దరం. మాకు ఇంకో గోల్ ఏం లేదు, మనం చిన్నప్పటి నుంచి పెట్టుకున్నది ఇదే, బతుకుతున్నది ఇదే, ముందు ముందు కూడా ఇదే ఉంటుంది మనతో. అంటే పాటతోనే మీ జీవిత ప్రయాణం అన్నది మొదలైపోయింది. అవును. అది ఇంకెప్పటికీ అలానే అంటే మనకు తెలియకుండా మన నుంచి మన చిన్న స్కూల్లో కూడా మనకున్న స్పెషల్ రికగ్నిషన్ కూడా పాటే. రామ్ లక్ష్మణ్ అంటే ఏంటంటే పాటతో కంపేర్ చేస్తారు. తెలియకుండా సెల్ఫ్గా మనం ప్రత్యేకం అనేది నాటుకుంది. సో సొసైటీలో కూడా ప్రత్యేకంగా ఉండాలనే ఫీలింగ్ వస్తుంది మేడం బతకాలనే టైంలో. సో అట్లా అప్పుడు తీసుకున్న డిసిషన్ అన్న నేను కలిసి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఎలాగైతే ఆయన జీవితం అన్నది పాటతోటి మొదలైందో, ఆయన తదుపరి ప్రయాణం కూడా, అంటే ఎప్పుడైతే ఆయన పెళ్లి చేసుకున్నారో అది కూడా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నారు, పాటతోనే ముడిపడి ఉంది. ఇంకొక విషయం తెలుసా, ఆయన వెడ్డింగ్ కార్డు ఎలా ప్లాన్ చేసుకున్నారో తెలుసా? నేను మీకు చూపిస్తాను. ఇది జస్ట్ క్లాప్ కొట్టేది కాదండి, ఇది ఆయనది వెడ్డింగ్ కార్డ్. అంటే పాట మీద ఆయనకి ఎంత ఇష్టం లేకపోతే ఆయన ఈ విధంగా రెడీ చేసుకుంటారు ఆయన పెళ్లి పత్రిక కూడా. సో ఒకసారి ఆయన్నే అడుగుదాం, అసలు ఈ కాన్సెప్ట్ ఏంటండి నిజంగా? మేడం యాక్చువల్లీ నాకు సొసైటీలో డైరెక్టర్గా రైటర్గా గుర్తింపు ఉంది. సో కనుక ఆ డైరెక్టర్గా క్లాప్ బోర్డ్ చేయించి లోపల వెడ్డింగ్ కార్డుకు మన హిట్ సాంగ్స్ అన్నీ ఉంటాయి. ఒక్కసారి మీరు చూపిస్తారా మా వ్యూవర్స్ కోసం? థ్యాంక్ యూ మేడం. అసలు నేను ఇది నాకు సర్ప్రైజ్, అన్న ఇది పెట్టింది నాకు తెలియదు. ఇది మేడం యాక్చువల్లీ ఇక్కడ ఓపెన్ చేస్తే థ్యాంక్ యూ అని ఉంటుంది. ఇక్కడ అన్ని బ్యాక్గ్రౌండ్లో మన హిట్ సాంగ్స్ అన్నీ ఉంటాయి. మళ్ళీ ఇటు పైకి చూస్తే పెళ్లి మండపం ఉంటుంది. ఇక్కడ ముఖ్య అతిథి నేమ్ రాసిన ఎవరికైతే ఇచ్చేవాళ్ళు ముఖ్య అతిథి. ఇట్లా ఓపెన్ చేస్తే నా వెడ్డింగ్ కార్డు ఉంది. మా వైఫ్ నేను యాక్చువల్లీ ఇది నాకు సర్ప్రైజ్, అన్న దీన్ని నోటీస్ చేసి అనుకోలేదు. అంటే అసలు చాలా కొత్తగా ఆలోచించారు మీరు. అంటే దీన్ని బట్టి మీకు ఎంత ఇష్టం, ఎంత డెడికేషన్ అన్నది కూడా అర్థమవుతుంది. అండ్ ఇంకొక హైలైట్, మీ పెళ్లి భారత్లో కూడా మీరు పాట పాడారు, వింటున్నవే పిల్ల, అది కూడా బాగా వైరల్ అయింది. ఆ పాట ఒక్కసారి, అంటే మీ పెళ్లి కోసం అనేసి రాసుకున్నారు ఆ పాట? అవును మేడం, అది యాక్చువల్లీ లవ్ మ్యారేజ్. నా జ్ఞాపకాలని మా వైఫ్కి గిఫ్ట్గా ఇద్దాము, మా ఇద్దరి మధ్యలో జరిగిన బాండింగ్ సర్ప్రైజ్గా ఇద్దామని పెళ్లిలో పాడిన. యాక్చువల్లీ ఆ పాట నెక్స్ట్ రిలీజ్ చేస్తాను మేడం, షూటింగ్ అయిపోయింది. నేను అది అంత బ్రహ్మరథం పడతాను అనుకోలే. నేను అనుకోకుండా ఏ ఫంక్షన్కి పోయినా ఆఫ్టర్ బుల్లెట్ బండి తర్వాత నన్ను నా పెళ్లి పాట అడుగుతారు. భార్యాభర్తలు ఉండాల్సిన జీవితం, ఫేస్ చేయాల్సిన జ్ఞాపకాలు అన్నీ అందులో పెట్టిన. ఎట్లంటే మేడం, వింటున్నావో పిల్ల ఎన్నెన్ని బాధల్లా, పడ్డంక ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా, వింటున్నావో బావా ఎన్నెన్ని దుఃఖాలే, దిగమింగి ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా, కోపమొచ్చి మాటలంటని, చెయ్యి లేపి దెబ్బ కొడతని, అలిగి నువ్వు ఫోను చేద్దువమ్మ తెల్లారి నువ్వే, కొట్టినా నువ్వే గదని, తిట్టినా నువ్వే గదని, కందినా నా మనసుకు మళ్ళా మందు నువ్వేనే, మన బాధాలన్నీ రాయవోతే పల్లవి, కన్నీళ్ళే రాసుకున్నవి చరణాలవి, కన్నీళ్ళెందుకేవో పిల్ల పల్లవి, ఈ లచ్చుమయ్య గుండెలు పిరున్నది,
రాజును నేనుగాను కోటలు నాకు లేవు, నాకున్నంతలో మారానోలే నిన్ను చూస్తనే, కోటలు మేడలేంది నీ నీడలుంటే జాలే, నిన్ను పుస్తే మెట్టెల పెట్టుకొని మురిసిపోతనే. అండ్ అయినా మీరు ఆ రిలీజ్ చేసిన ఆ కొంచెం కూడా ఇప్పుడు ఇది కూడా అంటే మీ పాటలో అదేనండి స్పెషాలిటీ, ఏదైనా కూడా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతూ వెళ్తుందన్నమాట, అంటే వాళ్ళ జీవితంలో జరిగే ఇన్స్టెన్సెస్. ఇప్పుడు నెక్స్ట్ ఈ పాట పెట్టుకుంటారు అందరు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఏమైందంటే నేను సినిమా షూటింగ్లో బిజీ ఉండి ఒక 2 months బ్యాక్ ఫుల్ వైరల్ సాంగ్ మేడం ఇది. ఇప్పుడు నేను వాస్తవానికి అఫీషియల్గా రిలీజ్ చేయలే కానీ ఈ పాట అందరు వినున్నారు. అవును, టోటల్ అంటే కొంచెం తక్కువ కొందరు వినకపోవచ్చు కానీ మ్యాక్సిమం విన్నారు. ఇప్పుడు ఈ పాటని ఏమన్నా చూడాలంటే విజువల్తో చూడాలి అంతే. అదే సో దానికి నాకు షూటింగ్ కొంచెం గ్యాప్ తీసుకొని, సినిమా షూటింగ్ గ్యాప్ తీసుకొని ఇప్పుడు నేను ఈ పాట షూట్ చేసిన మేడం. ఈ వీక్లో రిలీజ్ అవుతుంది. ఓకే. నేను అంటే నా కథ ఇప్పుడు నా కథ అయినా అందరి కథ అయినా భార్యాభర్తల మధ్యలో ఉన్న బంధం బాండింగ్ సేమ్. అవును, నిజంగా నిలబడ్డ ప్రేమకు ఎన్నైనా ఫేస్ చేస్తారు, అవును, ఏదైనా తట్టుకుంటారు, అవును, ఆ వ్యక్తే ముఖ్యం అనుకుంటారు. అవును. సో ఇద్దరు ఒకరికొకరు ముఖ్యం అనుకున్న పాట అదవుతుంది మేడం. అట్లాంటి అంటే అట్లా ఉండాలన్నట్టుగా ఉంటుంది మేడం ఆ పాట. సో మ్యారేజ్ తర్వాత ఇప్పుడు మీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉందంటే అన్ని ఒడిదొడుకులను ఎదుర్కొని, లవ్ మ్యారేజ్ అంటేనే ఉంటాయి కామన్గా, ఇప్పుడు మీరు ఒక్కటయ్యారు, తర్వాత లైఫ్ ఎలా ఉంది? బాగుంది మేడం. ఇంకా మనం అర్థం చేసుకున్న వాళ్ళు, మనం కోరుకున్న వాళ్ళు మన లైఫ్లోకి వచ్చినాక అంటే పెద్ద పెద్ద సర్ప్రైజింగ్ ఏంటంటే నేను అన్ని లవ్ ఫెయిల్యూర్ పాటలు చేసి అందరూ బాధ పెట్టి నా లవ్ సక్సెస్ అయ్యి అందరు నాకు ఆ క్వశ్చన్ వేసారు అప్పుడు, లవ్ ఫెయిల్యూర్ చేసినావు మరి అన్నప్పుడు లవ్ సక్సెస్ అయితే ఎట్లుంటుంది పాట అని ఇది రాసిన. యాక్చువల్లీ ఓకే. ఆ సంతోషం అనేది ఆ చివరి క్షణాలు కలవని వాళ్ళు అంటే ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది, పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు ఉంటుంది. అది చెమ్మగిలిన కళ్ళతోటి ఎదురైనప్పుడు నిజమేనా అన్న షాక్ ఉంటుంది కదా, ఆ షాక్ ఒక పాట ఉంటే ఎట్లుంటుంది అనేది వింటున్నావు పిల్ల. ఎస్. అండ్ కిట్టు గారు, మీరు అదర్ దాన్ అంటే యూట్యూబ్ కాకుండా అసలు ఇంతకు ముందు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఏ విధంగా వచ్చారు ఈ ఫీల్డ్లోకి, అసలు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? నేను స్టడీ చేస్తుండే నార్మల్గా, టిక్ టాక్ ఉండే కదా, టిక్ టాక్లో వీడియోస్ చేస్తుండే. వీడియోస్ చేస్తున్నప్పుడు దూరం పరిచయమే, ఇప్పుడు దగ్గర పరిచయం అయింది. దిలీప్ అని నా ఫ్రెండ్, వాడు ఒకసారి ఫోన్ చేసి ఇట్లా ఒక సాంగ్ చేద్దామని చెప్పిండే. అప్పుడు అక్కడ నుండి స్టార్ట్ అయింది, అన్న దగ్గరకు వచ్చింది, ఓకే, ఇక్కడ నుండి బయట పడుతున్నాం. అంటే నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఎలాగా, ఏమైనా ఆఫర్స్ వస్తూ ఉన్నాయా? ఆఫర్స్ అయితే ఇప్పటివరకు ఏం రాలేవు. ఈ సాంగ్ నుండి అయితే కాల్స్ ఎక్కువ వస్తున్నాయి. ఓకే. ఏమని అనుకోలేదు యూట్యూబ్లో సాంగ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డ్రీమ్ ఏంటంటే అన్నతో ఒక ప్రాజెక్ట్ చేయాలనుకున్నా. ఓకే. సినిమాలకు వెళ్ళిపోతే తర్వాత చేస్తానో చేయను అని భయం ఉండే, అదైతే సక్సెస్ఫుల్ అయింది. ఓకే, అమ్మవారి దయ వల్ల. అంటే మెయిన్ సాంగ్స్ మీదనే ఇష్టం ఉండేదా, లైక్ యాక్టింగ్ మీద కూడా ఇష్టం ఉందని? నాకు డైరెక్షన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే. ఓకే. అయితే మన దాంట్లో హీరో ఎవరు లేరు, నువ్వే ట్రై చేయి కానీ దిలీప్ నన్ను కొంచెం ముంగల్కి దొబ్బేసిండు. అతను ఇక మా బంజారాలో అతను డైరెక్షన్ చేసి నన్ను హీరోగా పెట్టి. ఓకే, ఓకే. సో అతనికి మంచిగా చేసాడుగా. ఓకే. అండ్ లక్ష్మణ్ గారు, అంటే ఈ పాట విషయానికి వస్తే ఒక దగ్గర అంటే జిల్లేడు చెట్టుతోటి పెళ్లి చేస్తారు, అక్కడ అది జరుగుతుంటే ఇక్కడ జిల్లేడు చెట్టుతో పెళ్లి చేయటం అంటే ఆ లైన్, ఆ కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది. దాని థాట్ ఎట్లా తీసుకున్నారు మీరు? అదే మేడం, టోటల్ లోకం దాడుతున్న ఆత్మ పాడుతుంది అంటే నిజంగా అట్లా జరుగుతుందండి? మరి మేబీ హిట్ అయిందంటే జరిగిందని నమ్మాలి మనం. మనం పర్టికులర్గా అటెండ్ కాకపోవచ్చు కానీ ఇది హిట్ అయింది అంటే జరుగుతుంది మేడం. యాక్చువల్లీ ఆ పాటకు రెస్పాన్స్ ఉందంటే అట్లాంటి పెయిన్ ఫేస్ చేసిన వాళ్ళు, చూసిన వాళ్ళు, విన్నోళ్ళు. ఇది సేమ్ టైం దీంట్లో నేను అంటే ఈ యూత్ కనెక్టివిటీ పాయింట్తో పాటు నేనేమనుకున్నా అంటే తెలంగాణ కల్చర్ని కూడా చెప్పిన అందులో. జిల్లెడు జట్టుతో పెళ్లి చేస్తున్నారు అన్న ఆ వర్డ్స్ వాడుక భాషలో ఉంటాయి. యాక్చువల్లీ ఆ రియాలిటీ ఉండాలి అన్నట్టు. నిజంగా తెలంగాణలో సాగు జరిగితే, పెళ్లి కాకముందు జరిగితే జిల్లెడు జట్టుతో పెళ్లి చేస్తారు. సో అట్లా నాకు ఇప్పుడు నువ్వు అక్కడ అతను చేసుకుంటే నాకు ఇక్కడ ఈవెన్ ఇది చెట్టుతో చేస్తున్నారు అని వీడే పోయి ఆ పెళ్ళిలో కూర్చొని తెలియకుండా ఆమెతో చెప్తా ఉంటాడు. అవునవును. అట్లా అరే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ చనిపోయిన కాన్సెప్ట్ అంటున్నాం, తర్వాత అంత్యక్రియలే ఉంటాయి కదా. అవును.
సో అంత్యక్రియలు ఎట్లా జరుగుతున్నాయి అంటే నీకు అక్కడ సంతోషం జరుగుతుంది, నాకు ఇక్కడ బాధ జరుగుతుంది. అవును. నీ అమ్మ నాన్న అట్లా మురుస్తూ ఉంటే మా అమ్మ నాయన ఏడుస్తారు అన్న దాంట్లో రాసిన మేడం. లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడు కూడా నిన్ను చూసి నేను వెళ్తాను, నీ అవును. చిరునవ్వు చూసి వెళ్తానని అక్కడ వరకు వచ్చి అవును. వెళ్ళటం అన్నది చాలా బాగా కనెక్ట్ చేసి రాశారు. థ్యాంక్ యూ మేడం. లక్ష్మణ్ గారు, అలాగే మీ పాటను ఒక ప్రముఖ హీరో అడిగినట్టు తెలిసింది, మీరు ఇచ్చారా మరి సాంగ్? ఏమైంది? ఇవ్వలే మేడం యాక్చువల్లీ అప్పుడు అంటే మనం అప్పుడు రైటర్గా మనం రాసినాం, అది ఓకే. ఎఫర్ట్స్ మనమైనప్పుడు కూడా రైట్స్ వాళ్ళ చేతిలో ఉండిపోయినాయి. సో వాళ్ళు ఇచ్చినట్టు ఇంకో బాగుండేది నా లైఫ్, ఇవ్వలే వాళ్ళు. ఓకే. మంచి పెద్ద పాట, స్టార్ హీరో పెద్ద ఆయన అడిగిండు, మనం నో చెప్పిన వ్యక్తి అడిగినప్పుడు మన కర్మకు మన టైం బాగాలేక నో అనాల్సి వచ్చింది. అది ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది మేడం, అంటే అన్ని విధాలుగా బాగుండేది. మాకు యాక్చువల్లీ ఇది ఇప్పుడు యూట్యూబ్ లేని టైంలో మనం వచ్చినామంటే సినిమాని చూసి వచ్చినాం, ఆ సినిమా కల్లా నెరవేరేది. సో అది మిస్ అయింది మేడం. ఖచ్చితంగా. అంటే మీరు ఇంత ఎఫర్ట్స్ పెట్టి వేరే ఎవరికో రైట్స్ వెళ్తున్నాయి అన్నది ఆ బాధతో. అవును. ఎవరు ఏంటి అనేది ఏమైనా క్లూ ఇస్తారా మాకు? మేడం ఇక వద్దులే మేడం, అలా యాక్సెప్ట్ చేయలే యాక్చువల్లీ. అలా యాక్సెప్ట్ చేసి ఉంటే ఈరోజు అది ఆ సినిమాలో ఉండేది, నా లైఫ్ ఇంకొంచెం బాగుండేది. ఇంకొంచెం ఇప్పుడు చేస్తున్నా మేడం 100%. మన టీవీ ద్వారా చెప్తున్నా, ఒక పాన్ ఇండియా సినిమాలో రాసిన. ఓకే, సూపర్ అండి. ఇండియాలో నెంబర్ 1 స్టార్కి రాసిన ఇప్పుడు. ఓకే, సూపర్. ఆ కళ ఫుల్ఫిల్ అయ్యింది, బట్ కొంచెం లేట్ అయినా కూడా చేరాల్సిన చోటుకి చేరినాం మనం ఇప్పుడు. అంటే అండి ఇప్పుడు మీరు ఒక సాంగ్ చేయాలంటే దానికి బడ్జెట్ ఎంత అవుతుందండి మేడం? అంటే కాన్సెప్ట్ వైజ్ మేడం. కాన్సెప్ట్ ఇంత ముందుకు లవ్ ఫెయిల్యూర్ జానర్ మనం మంచి పీక్స్లో నడిచినప్పుడు లక్షల్లో లెక్క చేయని పరిస్థితులు ఉన్నాయి. ఓకే. కానీ ఇప్పుడు కొంచెం తగ్గింది కనుక కొంచెం బడ్జెట్ తగ్గించుకొని చేసినది. ఓకే. అలాగే అంటే మీరు రాసే ప్రతి పాట కూడా మీ బ్రదర్ పాడతారు కదా, మరి మీ పెళ్ళి పాట మాత్రం వేరే వాళ్ళతో పాడించడానికి కారణం? అంటే మేడం అన్నకు సెట్ అవ్వలే వాయిస్. ఓకే. కొంచెం ఆ మట్టి ఫ్లేవర్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే నేను వాడినా, నాది 0 వాయిస్. ఓకే. సో దీనికి దగ్గరగా ఉండాలి అని చెప్పి సుమన్తో పాడించిన. ఒకవేళ జనం యాక్సెప్ట్ చేశారంటే ఆ వాయిస్ బాగుందని అర్థం, ఒకవేళ బాగాలేకుంటే వర్కౌట్ అయ్యేది కాదు. అవునవును. అంటే మీకు ఇప్పుడు మ్యారేజ్ అయ్యింది, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, అంతా బాగుంది. ఇంతకుముందు అంటే మీరు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అవి చేశారు, పెళ్ళయ్యాక కూడా ఎందుకు మీరు అవే పాటలు రాస్తున్నారు? ఏంటి మీ ఇబ్బంది, ఏంటి ప్రాబ్లం ఏంటి? అయ్యో, లవ్ ఫెయిల్యూర్ అనేది ఏం లేదు. ఇప్పుడు మేడం మీ కింద మనం ఫస్ట్ అంటే పర్సనల్గా బాగుండి బయట కల ఏమైనా చెప్తున్నారా, ఎందుకు రాస్తున్నారు? లేదు, అట్లేం లేదు మేడం. యాక్చువల్లీ మనకు అంటే తెలియకుండా నేను చిన్నప్పటి నుంచి కూడా పెద్ద ఫెయిల్యూర్ నేను, అంటే లవ్ ఫెయిల్యూర్ కాదు, చిన్న ఆట కూడా గెలిచడం కాదు నేను. అన్ని చోట్ల వెనకబడి చాలా దుఃఖాన్ని దాచుకుంటాను లోపల చిన్నప్పటి నుంచి. అది నాకు ఎందుకు జరుగుతుంది ఇట్లా అని అనుకుంటాను కొన్నిసార్లు. ఇప్పుడు నాకు అర్థమవుతుంటుంది, ఓకే ఆ టైంలో మనను అంటే ఒక ఆటలో గెలిచడం కాదు, మాటలో గెలిచడం కాదు, ఇంట్లో గెలిచడం కాదు, ఏడుస్తూ ఉండేటోని అన్ని విధాలుగా. సో బహుశా ఆ పెయిన్ లోపల ఉండడం వల్ల నేను పెయిన్ బాగా రాస్తున్నానేమో. జరిగినా మన మంచికి అనుకోవాలి కాబట్టి. నేను ఏమంటే లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ రాస్తున్నా అంటే లవ్ ఫెయిల్యూర్ అన్నట్టు కాదు కదా, బుల్లెట్ బండ్కు నేనే రాసిన కదా, అమ్మాయిని కాదు కదా నేను. ఒక అమ్మాయి తన జీవితాన్ని చెప్పుకునే కథ రాసిన కదా, సో అమ్మాయిని నేనైతే కాదు కదా. సో అట్లా కవి ఇన్వాల్వ్ అవుతాడు. నేను ఆ క్షణానికి అమ్మాయినైనా, ఈ క్షణానికి చనిపోయినా నేను ఈ పాటలో. నా అంత్యక్రియలు నేనే రాసుకున్నా ఆ పాటలో. సో అంత నేను ఇన్వాల్వ్ అవుతానే నా మూడ్ను ప్రాపర్ చెప్పగలుగుతా కదా. సో అట్లా అందుకనే లక్లీ ఈ పాట నేను ఆ లైన్స్ బాగుండడం వల్ల నా వాయిస్ యాక్సెప్ట్ చేశారు. కరెక్ట్. అంతే మేడం. అండ్ కిట్టు గారు, అంటే మీరు ఇప్పుడు నెక్స్ట్ ఇండస్ట్రీకి వెళ్ళేందుకు ఏమైనా ట్రై చేస్తున్నారా? మామూలుగా ఇప్పుడు ఈ సాంగ్స్ షూట్ చేసేటప్పుడు మీ యాక్టింగ్ అని ఇవన్నీ ముందే ఎట్లాంటి హోంవర్క్ మీరు చేస్తారు? ఈ షూట్లో అయితే సడన్గా లొకేషన్లోనే అన్న వచ్చి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన సాంగ్స్ వల్ల నాన్నేనే ఓన్గా చేసుకున్నా. ఈ సాంగ్లో నేను అన్న ముంగల చేయడం అంటే ఇక ఈ ఫోక్లో అన్న చాలా పెద్ద డైరెక్టర్, అంటే జక్కన్న అంటారు నార్మల్గా. అన్న ముంగల చేయాలంటే భయమైంది, కానీ అన్న ఇది చేయరా అంటే లోపల అదే నరాలు జువ్వమంటాయి. అన్న చేసి చూపిస్తుంటే అది మనం ఇంకా చేసేయాలి, ఇప్పుడు చేసేయాలి, కెమెరా జల్దీ పెట్టు అన్న ఉత్సాహం వస్తుంది. అందుకే ఈ పాట అంత మంచిగా వచ్చింది. అన్న నా ముంగలు ఉండి నాకన్నా ముందు అన్న చేసిండు, అక్కడ ఆయన చేసి చూపించి మిమ్మల్ని చేయమని చెప్పేసి అన్నారు. మీకు ఎక్కడన్నా ఏమన్నా డిఫికల్ట్ లాగా అనిపించింది అంటే ఏమన్నా ఎక్కువ టేకులు తీసుకోవడం కానీ మీరు అనుకున్నట్టుగానే తను పర్ఫామ్ చేశాడా? లేదు ఫస్ట్ డే మంచిగా వేయలే మనోడు,
చేయిపోయేసరికల్లా నాకు అసలు వాస్తవానికి తెలియకుండా ఏమైందంటే వాడు నాకు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నాడు. ఓకే. యాక్చువల్లీ ఈ రెస్పెక్ట్ మన పని అవ్వటట్లు చేయట్లేదు అని ఫస్ట్ డే షూట్ అంత మంచిగా రాలే, చిన్న చిన్న సీన్స్ తీసిన. ఆ నెక్స్ట్ డే నైట్ 2 గంటల వరకు అంత మాట్లాడినా. అన్నను అక్కడ పెట్టుకొని చూస్తున్నాడు, బట్ ఇద్దరం కలిసి పని చేయాలి. ఇక్కడ నెక్స్ట్ పార్ట్ హిట్ అయితేనే నాకు పేరు నీకు పేరు, నెక్స్ట్ పార్ట్ పోయింది అనుకో నన్ను తిడతారు నేను తిడతారు. ఇక్కడ ఏ ఉండదు, మన వాళ్ళని ఇంప్రెస్ చేసినామా లేదా. సో నెక్స్ట్ పార్ట్ అనేది నాకు జీరోనే కదా, నెక్స్ట్ పార్ట్ నాకు జీరోనే, అది వర్కౌట్ అయితేనే నాకు పేరు నీకు పేరు. సో కనుక నువ్వు ఆ రెస్పెక్ట్లు అవన్నీ పక్కన పెట్టు అని చెప్పి అది ఆయనకి చెప్పకుండానే, ఇట్లా చెప్పకుండా ఆయనకి ఫ్రెండ్ లాగా మారిపోయాను నేను. ఆ 2 గంటల వరకు రకరకాల ముచ్చట్లు పెట్టి ఫుల్ కంఫర్ట్స్ ఆయనకి ఇచ్చిన. ఆడేమైనా చెప్పుకుంటట్టు వాడు ఏం చేసిందంటే చేయలేకపోతున్నావు అన్న టెన్షన్లో రీటేక్లు ఎక్కువైపోతున్నాయి, నేను దాన్ని 2 రోజుల్లో వేయాలి, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దు అని ఫిక్స్ అయినా. సో ఆయనకి ఆ నైట్ 2 గంటల వరకు ఆయనకి ఫ్రెండ్ అయిపోయినా ఫస్ట్ నేను. ఆ అన్న అనే భావాన్ని, ఆ రెస్పెక్ట్, పెద్దోడు అని అన్ని తీసేసి ఫ్రెండ్ అయిపోయినా. ఆ కంఫర్ట్స్ ఆయనకి ఇచ్చిన. నెక్స్ట్ టైం బాగా చేసిండు. ఓకే. మీరు ఇప్పుడు ఈరోజు మీకు నచ్చింది నెక్స్ట్ డే చేసిండు. ఓకే. అట్లా జరిగింది. సాంగ్ గురించి మాట్లాడలేదు 2 గంటల వరకు కూర్చోబెట్టుకుని అన్నీ మన సాంగ్ గురించి చెప్తాడు అనుకున్నా, కానీ వేరే టాపిక్ మాట్లాడుకుంటే పోయి పడుకో అని చెప్పిండు. ఇదేంది అనుకున్నా. మళ్ళీ పొద్దున లొకేషన్ దగ్గర అన్న ఫ్రీ అండి నైట్. ఓకే. టక 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 అయిపోయింది అది. అన్ని ఇన్ జనరల్ టాక్స్ అవన్నీ మాట్లాడేసరికి మీరు కొంచెం ఫ్రీ అయ్యారు, ఆ టెన్షన్ అనేది పోయింది. అయితే వీళ్ళు ఇది నాకు కూడా తెలియదు మేడం. యాక్చువల్లీ తెలంక జరిగింది ఇది. ఈ సాంగ్ ఎవరైనా సక్సెస్ అయితే ఏమన్నా అయితే మొక్కు తీర్చుకుంటారు. వీడు రిలీజ్ అయిన రోజే మైసమ్మ కాడ మేకను కోసిండు వీడు. ఏందిరా ఇది, మరి ఎవరన్నా మంచి సక్సెస్ ఇంకా మనం ఇంకా రీచ్ అవ్వాల్సింది ఉంది, ఇదంతా దీని తర్వాత కదరా అని అంటే, లేదన్నా రిలీజ్ అయితేనే మొక్కున్నా అని వాడు చెప్పిండు. అప్పుడు నీ కాడికి రాకముందు నేను మైసమ్మ కాడికి వచ్చి అన్న నన్ను ఒప్పుకోవాలని మొక్కినాను, ఆ మొక్కు నిజమైంది అన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది మేడం, వీడు నన్ను అంత ఇష్టపడ్డా, అంత ఇదైందా అని. నాకు అంతవరకు నేను క్యాజువల్గానే ఉన్నా, ఎందుకు అంత ఇదవుతున్నారా అన్నది. బట్ ఆ రోజు అర్థమైంది, నిన్న మొన్ననే ఆడన్న మాటల్లో ఆ మొక్కు తీర్చుకుంటున్నప్పుడు అర్థమైంది. అప్పుడు తపన కూడా గెలిచింది అనుకున్నా. ఓకే. సినిమా చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ ఉండదని చెప్పి సినిమాకి వెళ్ళిపోతే మళ్ళీ యూట్యూబ్కి వస్తాడో రాడో అన్న. ఓకే. అంటే మీరు ఈ యూట్యూబ్ కాకుండా వేరే ఏదైనా ప్లాట్ఫామ్స్ మీరు యూజ్ చేస్తున్నారా? యూట్యూబ్లోనే మీరు రిలీజ్ చేసుకుంటున్నారా? యూట్యూబ్లోనే రిలీజ్ చేస్తున్నాను. ఓకే. అంటే లైక్ స్పాన్సర్షిప్ కానీ అలా ఏమైనా వస్తుందా మీకు? స్పాన్సర్షిప్ ఏముంటుంది. ఓకే. ఇన్వెస్ట్మెంట్ రెగ్యులర్గా ఇప్పుడు మూవీస్ చేసినట్టుగా అయినాయి ఇప్పుడు పాటలు కూడా. అలాగే అంటే మీ లైఫ్లో ఎప్పుడన్నా కూడా అంటే మీకు ఎదురుపడిన వాళ్ళలో ఏంటి బ్రో ఇంత మాట అన్నావు అని చెప్పేసి అనిపించిన సిచ్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయా ఎప్పుడన్నా? చాలా ఉన్నాయి మేడం, మెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఓకే. అందులో ఏది గుర్తురాదు. ఓకే. చాలా ఉన్నాయి మేడం, మెంబర్ ఆఫ్ ఉన్నాయి. పర్టికులర్ ఇన్స్టెన్స్ అంటే కొందరైతే పాట రాసినాక రిజెక్ట్ చేసి తక్కువ అమౌంట్ రిజెక్ట్ చేసి ఈ పాట అది దీనికి అడ్వాన్స్, అది దీనికి అడ్వాన్స్, ఇది ఇంకో ట్రై అని చెప్పి అనరాని మాట్లాడేసారు వాళ్ళు. ఇక వాళ్ళ పేర్లు ఎందుకు కానీ ఇట్లా ఆ జర్నీ మనం ఇక ఒక పేదింటికి వెళ్ళి అడుగులేస్తూ వస్తున్నప్పుడు ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటుంది మేడం. ప్రాపర్ సక్సెస్ వచ్చి ఓకే. ఇప్పుడు సక్సెస్ అంటే కూడా ఏంటి మేడం, నేనేమంటే సక్సెస్ అంటే మన పాటకు నెంబర్ రావడం కాదు, మన పాట అందరూ వినడం కాదు. ఒక అంటే మనకు అవకాశం ఇచ్చేటోళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఇది ఎంత సంపాదించిందని ఆలోచిస్తారు. ఆ పాట ఎంత 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 ఎర్న్ చేసింది. సో ఆ ఎర్నింగ్స్ బట్టి మనకు రెస్పెక్ట్ ఉంటుంది అనే విషయం తర్వాత రియలైజ్ అయినా నేను. సో ఈ ఎర్నింగ్స్ ఎప్పుడు పెద్ద నెంబర్లో ఉండాలి, 6 digits అబోవ్ ఉండాలని ఫిక్స్ అయినా నేను. అందుకని లేట్ అయినా సరే ప్రతి కంటెంట్ లాస్ అవ్వకుండా చేస్తూ వచ్చిన మేడం. ఓకే. అట్లా మేడం ఉన్నాయి మేడం. అంటే ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకు కానీ. అయితే ఇప్పుడు పాజిటివ్ విషయానికి వద్దాం మేడం. ఎవరో నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అని చెప్పేసి అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే చాలా మంది అనుంటారు కానీ అందులో మీకు అంటే ఈ పర్సన్ నుంచి వచ్చింది అది ఒక బెస్ట్ ఫీలింగ్ అన్నది ఉంటుంది కదా, అలా ఏమైనా ఉందా? ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అట్లా? అవి మెంబర్ ఆఫ్ ఉన్నాయి మేడం. చిన్ని కృష్ణ సార్ మేడం. ఓకే. చిన్ని కృష్ణ సార్ మన ఇంద్రా స్టోరీ రైటర్ సార్. అనుకోకుండా నేను పొలిటికల్ సాంగ్స్ చేసిన మేడం. ఈ మధ్య ఈసారి మన ఏపీ సీఎం అందరికి నేనే చేసిన, నేను రాసిన. అట్లా సార్ ఒక పాట రాయించడానికి నాకు సార్ సమక్షంలో రాయమని నన్ను పార్కేత్లో సార్కి నాకు రూమ్స్ ఇచ్చారు. సో నాకేంటి పాట హిట్ అవ్వాలి, జనం ఒప్పుకుంటే అందరు ఒప్పుకుంటారు, అదే నా నమ్మకం. జనం మన ఇంకుంటే అందరు మన ఇంకుంటారు, మన పాట జనాల్లో ఉండాలి.
సో అట్లా సార్ యువతలో ఉంటే ఆయన పెద్ద మనిషి, పెద్ద ఆయన. సో ఆయనను ఎవరైనా ఆయన రకరకాల వేస్ పెద్ద అయినా కనుక 100 వేలు ఉంటాయి ఆయన. సో నేను అదంతా పక్కన పెట్టి నేను నా పని నేను చేసుకున్నాను. ఓకే. నా పని నేను చేసుకుంటూ ఉంటే నేను యాక్చువల్ రైటర్గా తెలుసు సార్కి అప్పుడు. ఓకే. తెరంకేమైంది చాలా ఈ వ్యక్తి డైరెక్టర్ అలాంటి సినిమా ఓకే అయింది అనుకుంటా నా విజువల్ చూపించింది సార్కు. చూపించగానే సారు అంటే అంత లెజెండ్ రైటర్ కదా ఆయన. సార్ అన్నాడు, నేను ప్రొడ్యూసర్, నువ్వు డైరెక్టర్గా మన సినిమా చేస్తున్నాను. నేను ఊహించలేరా, నేను చూస్తే అట్లా లేవు, సడన్గా ఏంట్రా నువ్వు ఇంత టాలెంటెడా అని అప్పుడు సార్ అన్నది హై. ఎందుకంటే అప్రిషియేషన్స్ వస్తాయి, దాంతోపాటు సారు ప్రొడ్యూసర్గా ఒప్పుకున్నాడు. అంత పెద్ద లెజెండ్ రైటర్ అయినా నేను యూట్యూబ్లో చేసేటోని, నాతో సినిమా చేయడానికి సారు అడ్వాన్సులు కూడా అయినాయి వెంటనే. ఓకే. అట్లా ఇట్లా ఇట్లా కొన్ని ఉన్నాయి. తర్వాత ఇప్పుడు పొలిటికల్ లైన్లో నేను రాస్తానా అనుకున్నారు, అన్నీ రాసిన. అందరు సీఎం మీరు అందరూ, నేను ఆ పాటలు చెప్తే మీరు అందరూ వినే ఉంటారు ఆ పాటలు, అన్ని పాటలు రాసిన. ఓకే. సో మెంబర్ ఆఫ్ కానీ అది కొంచెం స్పెషల్ అయింది. ఓకే. అంటే అప్రిషియేషను ఛాన్స్ వెంటనే ఉంది. అంటే ఏ పాటలు పొలిటికల్గా హిట్ అయినా అంటే ఒక 2-3 చెప్తారా మాకు? జగన్ సార్ది ఎజెండా సాంగ్, జెండలు జత కట్టడమే నీ ఎజెండా. మన రేవంత్ సార్ది రీసెంట్ సాంగ్, ఊకూకేనే రాలే బిడ్డ కూసున్న సీటు. మన చంద్రబాబు సార్ది జూలు విప్పి దుంకినది ఎల్లో సింగము. ఇట్లా వీళ్ళకి పవన్ కళ్యాణ్ సార్ జానీ మాస్టర్ సార్ చేసిండు జంగ్ సైరన్, పులి గాండ్రించింది చల్ ఎత్తి పిడికిలి. ఇవన్నీ నేను చేసాను. అన్ని కూడా మంచి పాపులర్ సాంగ్లు అప్పుడు బాగా. అంటే పొలిటికల్లో ఎక్కువ మిలియన్స్ ఉండవు, బట్ ఇవన్నిటికీ మిలియన్స్ ఉన్నాయి. ఓకే. అండ్ కిట్టు, మీకు వచ్చినటువంటి బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారు? నాకా? మా మామ. ఓకే. మా మామ కానిస్టేబుల్. ఓకే. అంటే మా అమ్మకి మా డాడీకి ఫోన్ చేసి, ఎందుకు అక్కడ తిప్పుతున్నావు ఇక్కడ తిప్పుతున్నావు, చదువుకోవచ్చు కదా అది అన్నాడు. రీసెంట్గా మొన్న ఫోన్ చేసి అలా సిఐ చూసిండట సాంగ్. ఓకే. అలా సిఐ చూసి నాకు ఫోన్ చేసి చెప్పిండు, ఈ సాంగ్లో నువ్వు చేయకపోతే బాగుంటుండేరా, మాకు కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి అన్నట్టు చెప్పిండు. అంటే నువ్వు అంత బాగా పర్ఫామ్ చేసావు. ఓకే. సో మీ ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ బాగా ఉంటుందా నీకు? డాడీ చెప్పాడు, కానీ బాగా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. చెప్పుకోరు ఇక నా ముంగల చెప్పుకోరు, ఒకవేళ చెప్పుకుంటే పాడైపోతాడేమోనని చెప్పుకోరు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఫంక్షన్స్కి పోతుంటాం కదా, అక్కడ మీ డాడీ మమ్మీ ఇట్లా చెప్తుంటాడు, నా కొడుకు అట్లా ఇట్లా అని చెప్పి అప్పుడు కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. ఓకే. పైసలు ఇవ్వని ఆనందం వస్తుంది అప్పుడు. అంతే కదా మరి, మన ఇంట్లో వాళ్ళే ఫస్ట్ మనల్ని మెచ్చుకున్నారు అని అంటే అక్కడే మనకు సగం ధైర్యము ఎంకరేజ్మెంట్ అన్నీ మనకు ఫ్యామిలీ నుంచే వస్తాయి. మా అమ్మ సపోర్ట్ బాగుంటుంది. అంటే నేను మా డాడీకి ఇప్పటికీ చాలా భయపడతా. మా అమ్మ ఒప్పించింది. అంటే షూటింగ్ అంటే ఒక బయటనే ఉండాలి, ఇంటికి వెళ్ళొద్దు. స్టార్టింగ్లో మస్తు భయం అంటుండే మా డాడీ తోటి, మా అమ్మ ఒప్పించింది. ఓకే. నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి లక్ష్మణ్ గారు? మేడం ఇప్పుడు సినిమా చేస్తున్నా, అది ఈ ఇయర్లో రిలీజ్ అవుతుంది. అంటే దాన్ని ఆడియో అంటే చిన్న సినిమాకు మ్యూజికే ధైర్యంగా ఉంటుంది కదా మేడం. సో మ్యూజిక్ స్టోరీ ధైర్యంగా చేస్తున్నా. 100% మీ అందరు నచ్చుతుంది, నచ్చేటట్టుగానే కష్టపడ్డాం. నెక్స్ట్ దాని మీద ఉన్నాయి మేడం. అంటే ఇంకా మెంబర్ ఆఫ్ సినిమాలు ఓకే అన్నారు, సైన్లు అయినాయి అన్నీ అయినాయి, కానీ నేను తీయబోయే ఫస్ట్ సినిమా మీద ఉంది మేడం. ఓకే. సో నా ఫ్యూచర్ ఆ సినిమా డిసైడ్ చేస్తుంది. లేదంటే బ్రహ్మాండంగా ఇదే యూట్యూబ్లో కొనసాగుతుంది. అండ్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే కొత్తగా ఇప్పుడు ఎంటర్ అవుదాము అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి, యంగ్స్టర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు చాలా కాంపిటేటివ్ వరల్డ్, యూట్యూబ్లో కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ అన్నవి వస్తూనే ఉన్నాయి సాంగ్స్ రిలేటెడ్. సో కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటండి? హార్డ్ వర్క్ మేడం. ఒక పాటని ఒక రోజుతో రాసి అయిపోయింది అనొద్దు. అది అనుకోకుండా అదృష్టం తగిలితే అవుతుంది, బట్ హార్డ్ వర్క్ మాత్రం ఎప్పుడు గెలుస్తుంది. సో హార్డ్ వర్క్ అంటే ఒక పాట బాగా వచ్చిందని ఎంబడే జడ్జ్ చేసేయద్దు. దాని గురించి 10 సార్లు ఆలోచించి 10 మంది సజెషన్స్ తీసుకొని ఫస్ట్ టైం తెలియకుండా దేవుడు మనకు ఒకటి గిఫ్ట్ ఇస్తాడు మేడం. దాన్ని మనం కొనసాగించాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద
నేర్చుకొని ఉండాలి. సక్సెస్ అంటే అసలు ఎక్కడ ఉంది, అసలు ఇన్ని కోట్ల మంది యాక్సెప్ట్ చేశారు కదా, ఏ కారణంతో యాక్సెప్ట్ చేశారు, సో ఏం మెయింటైన్ చేస్తే యాక్సెప్ట్ చేశారు, ఆ సక్సెస్ని పరిశీలన చేసి మనం రెడీగా ఉండాలి. ఆ ఫస్ట్ సక్సెస్ను, ఆ నెక్స్ట్ సక్సెస్లు ఆటోమేటిక్గా వస్తాయి నీ నుంచి. ఎందుకంటే ఒక పాట మనను గుర్తించారు జనాలు మనకి ఇస్తారు అంటే నీ నుంచి స్పెషల్ ఏదో ఒకటి ఉంటుంది అందులో, దాన్ని యాక్సెప్ట్ చేసారు జనాలు. దాన్ని నిన్ను నువ్వు చదివి పట్టుకుంటే చాలు మేడం. నేను నా ఫస్ట్ పాటలో నేను అదే చేసిన. పల్స్ అన్నది కరెక్ట్గా మనం పట్టుకోవాలి. అసలు మన నుంచి జనం ఏమి ఇష్టపడ్డారు దాన్ని మన తన పెట్టుకొని, మన నుంచి ఏమి ఇష్టపడలేదు దాన్ని వదిలేస్తూ ముందుకు నడవాలి. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ కిట్టు గారు. ప్లెజర్ మీటింగ్ యూ. అండ్ ఇవాళ చాలా విషయాలు తెలుసుకున్నాం అండ్ అలాగే చాలా విషయాలు కూడా నేర్చుకున్నారు. నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కూడా మీరు ఒక పెద్ద ఇన్స్పిరేషనే అండ్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అవి కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. అండ్ కిట్టు మీకు కూడా ఎంతో ఫ్యూచర్ ఉంది, మీరు ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతూ ఉన్నారు కాబట్టి ఇంకా కూడా మీరు రేపు ఫ్యూచర్లో ఒక మంచి పొజిషన్లో ఉండాలి, సక్సెస్ రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, ఇది 10 టీవీ స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి 10 టీవీ.